నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నరవాడలో జరుగుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలకు జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. రథోత్సవానికి భారీగా భక్తులు తరలి వస్తుండటంతో 425 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, రథోత్సవం మార్గం, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కావలి డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సహాయ బృందాలు, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక ఆర్మ్ రిజర్వ్డ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ పుకార్లను నమ్మకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ అధికారులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కావలి డివిజన్ దుత్తులూరు మండలం నరవాడ గ్రామంలో వేయించేసి ఉన్న అమ్మవారు వెంగమాంబ తల్లి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మొన్న మనకంటే 5వ తేదీ నాడు స్టార్ట్ అయినాయి. ఇవి 9వ తేదీ దాకా ఉంటాయి. ఈ 5 days జరిగే ఫంక్షన్ గాను పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. మొత్తం కూడా అంటే ప్రత్యేకించి ఈరోజు, రేపు, ఎల్లుండి మనకేంటంటే పబ్లిక్ చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఏ విధంగా అసౌకర్యం కలగకుండా మన పోలీసు వైపు నుంచి దాదాపు 420 మంది మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము సుమారు 420 మందిని అన్ని హోదాలు అంటే సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ అన్ని హోదాల్లో 420 మందిని వాడుతున్నాం. అదే మేము మొత్తం టోటల్గా బందోబస్తుని 5 సెక్టర్గా విభజించాము. సెక్టర్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని. అదేవిధంగా టెంపుల్ ఏరియాలో, టెంపుల్ లోపల కానీ, టెంపుల్ ఏరియా అంతా కానీ చాలా పకడ్బందీగా ఎలాంటి ప్రజలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా తూపులాట్లు కానీ ఇలాంటి అన్ని రకాల ముందు జాగ్రత్త తీసుకున్నాము. అదేవిధంగా పిక్ పాకెట్స్ ఏంటంటే ఇలాంటి ఉత్సవాలు ఏంటంటే సాధారణంగా దొంగలు ఎక్కువ వస్తుంటారు కాబట్టి పబ్లిక్ గమనించండి. మీరు వచ్చేటప్పుడు మీ ఒళ్ళో మీ మెడలో కానీ లేదా మీ యొక్క ఇంకేదన్నా మీ బ్యాగులు కానీ, పర్సు కానీ ఇలాంటి వాటిని ఎక్కువ డబ్బులు పెట్టుకోవడం కానీ, అదేవిధంగా బంగారు వస్తువులు కానీ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇలాంటి ఉత్సవాల్లోనే దొంగలు ఏంటంటే వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పోలీసు వైపు నుంచి కూడా మఫ్టీలో కొంతమంది స్టాఫ్ ఈ దొంగలు పట్టుకోవడానికి అవకాశం. అదేవిధంగా డ్రాగన్ ఫిష్లో కూడా మనకి పక్కనే నేషనల్ హైవే ఉంది. ఈ నేషనల్ హైవే మీద కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సులు కానీ లేకపోతే లారీలు కానీ ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని రకాలుగా మేము ముందు జాగ్రత్త తీసుకున్నాం. అదేవిధంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాము. ఈ చెక్ పోస్ట్ దగ్గర క్షుణ్ణంగా ప్రతి వెహికల్ గారు పరిశీలించి అవసరమైన అంటే లోపల వెళ్తాం, మిగిలినట్టు మాత్రం అటు బయట పంపిస్తున్నాం. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అనేది మనకు కాబట్టి మన పోలీసు వైపు నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. అదేవిధంగా ఈ టెంపుల్ వారు కానీ, అదేవిధంగా మిగిలిన వైద్య శాఖ కానీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ కానీ, ఎంపీడీఓ గారు కానీ అన్ని యొక్క శాఖల సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి దానికి ప్రజల యొక్క సహకారాలు కావాలి. ఎందుకంటే అదేవిధంగా సీసీ కెమెరాగా వాడుతున్నాం, అదే సీసీ కెమెరా కానీ అదేవిధంగా రోడ్డు కెమెరాలు కూడా వాడుతున్నాం కాబట్టి పబ్లిక్ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. రేపటి నుండి ఎల్లుండి వరకు కూడా లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తారు. ఈ విచ్చేసే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగే విధంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యం, ఉచిత ప్రసాదం, మజ్జిగ, అలాగే ఈ సంవత్సరం అదనంగా టాయిలెట్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేయటం పూర్తయింది. అలాగే మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం, అలాగే విద్యుత్ శాఖ నుంచి కానీ, మండల తహసీల్దార్ గారి నుంచి కానీ, మెడికల్ ఆఫీసర్ గారి నుంచి, ఎంపీడీఓ గారి నుంచి అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఉత్సవాల ముఖ్య కారణం ఏంటంటే అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చే ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా కలిసి అందరూ అన్ని డిపార్ట్మెంట్ శాఖల వర్క్ చేస్తున్నాము. ఇంకా మీ తరఫు నుంచి కూడా ప్రజలకి మేము తెలియపరిచేది ఏంటంటే వచ్చే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అన్ని వేళ అన్నీ ఒకేలా ఉండవు కాబట్టి ఉత్సవాలు అమ్మవారు దర్శించుకున్నప్పుడు మీ జాగ్రత్తలు మీరు కూడా ఉండాలని, పోలీస్ శాఖ వారు ఎంత భద్రతగా ఉన్నప్పుడు కూడా ఏసుస్తారు చెప్పినట్టుగా పిక్ ఉన్నవారు ఉంటారు. దానికి మనం జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తున్నాను. రెవెన్యూ పరంగా, అదేవిధంగా పోలీస్ శాఖ పరంగా, ఇప్పుడు మన పంచాయతీ పరంగా ఈ శానిటేషన్ విషయం కానీ, లేదంటే ఇక్కడ భద్రత విషయంలో కానీ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు మనం ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. దీనికి పూర్తిగా మాకు ఈఓ గారు, అదేవిధంగా సిఏ గారు సహకరిస్తున్నారు. ముగ్గురు 4 డిపార్ట్మెంట్ కలిసి
యొక్క అమ్మవారి ఉత్సవాలు జయప్రదం చేయాలని చెప్పేసి మాకు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాలు జయప్రదం చేయడంలో కలిసి పనిచేస్తున్నామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాము. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఎప్పుడు కూడా అందరం కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి మీకు అందరూ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా మెడికల్ కానీ, హెల్త్ డెస్క్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతినిత్యం కూడా దేవస్థానం స్టాఫ్ వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ నుంచి రొటీన్గా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెక్షన్స్ వారీగా నోటీస్ వేస్తున్నాము. వాళ్ళు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ఏదన్నా సరే ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనకు పోలీస్ శాఖ తరఫు నుంచి మన హెల్ప్ డెస్క్ పెట్టున్నాం. మనం ఆ హెల్ప్ డెస్క్లో అవసరమైన ప్రజలకు అవసరమైన అడిగినా ఇమీడియట్గా వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించేదానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వారు ముందున్నామని చెప్పి చెప్పుకుంటూ సెలవు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.